హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'సురేఖ పరిణయం'. ఉన్నవ విజయలక్ష్మి గారు రచించారు. 1972లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. సురేఖ, గుడ్ న్యూస్, నీకు ఉత్తరం వచ్చింది. డాబా మీద నుండి కిందకి దిగొస్తూ మెట్ల మీద నిలబడే స్నేహితురాలతో చెప్పింది శ్యామల. వాళ్ళిద్దరూ రూమ్మేట్స్. ఇంటి దగ్గర నుంచి ఉత్తరమే లేదని 10 రోజులుగా సురేఖ రోజు అనుకోవడం శ్యామలకి తెలుసు. కవర్ వెనక సురేఖ తండ్రి పేరు, ఊరు పేరు చూసింది కనుక ఆ శుభవార్త ముందుగా స్నేహితురాలికి అందజేసింది. ఓ, థ్యాంక్ యూ, చిన్నగా నవ్వింది సురేఖ కారిడార్లోనే ఆగిపోయి. ఆ థ్యాంక్ యూ మధ్య నాకా? రాసినందుకు వాళ్ళకి ఉన్నాయిలే, ముందుగా చెప్పినందుకు నీకు కూడా ఇస్తున్నాను. మహారాజులో పుచ్చుకుంటా. ఆ, చెప్పడం మర్చిపోయాను. మీ కజిన్ డాక్టర్ రామకృష్ణట వచ్చి వెళ్ళారు. డాక్టర్ రామకృష్ణ? కదలబోయిన సురేఖ మళ్ళీ ఆగిపోయింది. ఆ అమ్మాయి గొంతులో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని అర్థం చేసుకోగలిగింది శ్యామల. ఆ, అవును, ఎవరతను? కుతూహలంగా సురేఖ ముఖంలోకి చూస్తూ అంది. మా అత్తయ్య కొడుకు అంటూ తల పక్కకి తిప్పేసుకుంది సురేఖ. ఓహో, మళ్ళీ ఓ అరగంటలో వస్తానన్నారు. ఇవాళ నువ్వు రావడం ఆలస్యమైందేం? శ్యామల గొంతులో చిలిపితనం తొంగి చూసింది. అయినా అడిగిన ప్రశ్నకి సమాధానం ఆశించకుండా చిన్నపిల్లల చెంగు చెంగున మెట్లు దిగుతూ గబగబా కిందకు వెళ్ళిపోయింది. శ్యామల ఉల్లాసానికి కారణం సురేఖకి తెలుసు. తను గేటు దాటి లోపలికొస్తుంటే ఓ కారు వెనకే వచ్చి ఆ అమ్మాయిని దాటుకుని ముందుకు వెళ్ళి ఓ పక్కగా ఆగింది. ఆ నల్లరంగు ఫియట్ కారుని, అది డ్రైవ్ చేసుకుంటూ వచ్చే వ్యక్తిని సురేఖ గుర్తుపట్టగలదు. అతను శ్యామల వాళ్ళ మామయ్య మాధవరావు. అతను అదేదో ల్యాబొరేటరీలో సైంటిఫిక్ ఆఫీసర్ అని, నెలకి 1000 రూపాయల పైనే జీతం వస్తుందని శ్యామలే చెప్పింది ఓసారి. శ్యామల ఉద్యోగంలో చేరిన ఈ 4-5 నెలల నుంచి ఆ ఉమెన్స్ హాస్టల్కొచ్చే రెగ్యులర్ విజిటర్స్ సంఖ్య ఒకటి పెరిగింది. అతను ఏ 4 రోజులకో ఒకసారి వస్తాడు. కానీ శ్యామల మాత్రం పాపం ఇంచుమించు ప్రతిరోజు సాయంకాలమంతా అతని కోసం కళ్ళు కాయలు కాచిపోయేటట్లు ఎదురు చూస్తున్నట్లే అనిపిస్తోంది. ఆఫీస్ నుంచి రాగానే ఆద్రా టిఫిను, కాఫీ తీసుకుని అప్పుడు సావకాశంగా స్నానం చేయడమో లేకపోతే మొహం కడుక్కోవడమో అయ్యాక తీరుబడిగా ముస్తాబవడం మొదలు పెడుతుంది. అసలే అందంగా ఉండే శ్యామల అంత ఓపిగ్గా సింగారించుకుని చూడముచ్చటగా తయారయ్యేసరికి సురేఖకి ఒక్కోసారి కాస్త అసూయలాంటిది కలుగుతుంటుంది. ఆడవాళ్ళకి అందమే ఓ ఆభరణం అనుకుంటుంటే ఆమెకి తెలియకుండానే గుండెల్లో నుంచి ఓ నిట్టూర్పు పుట్టుకొస్తుంది. అలా అలంకరించుకున్న శ్యామల డాబా మీదకి వెళ్లి కూర్చుంటుంది, చేత్తో ఓ నవలేదో పట్టుకుని. ఎవరూ డిస్టర్బ్ చేయకుండా హాయిగా చల్లగాలిలో కూర్చుని చదువుకుంటానని చెప్పడం ఓ సాకు మాత్రమే అని ఆ అమ్మాయి దృష్టి చేతిలో ఉన్న పుస్తకం మీద కంటే రోడ్డు మీద వచ్చే పోయే కార్ల మీదే ఉంటుందని, మధ్య మధ్య పుస్తకం మూసేసి పెట్టగోడవార నిలబడి ఆసక్తిగా రోడ్డు మీదకి చూస్తూ ఉంటుందని సురేఖ గ్రహించేసింది. ఆ మాటే నవ్వుతూ అనేసింది కూడా ఓసారి. శ్యామల బిడియంగా నవ్వేస్తూ చటుకున ముఖం తిప్పేసుకుంది. ఆ అమ్మాయి చెక్కిళ్లలో ఎర్ర గులాబీలు విచ్చుకోవడం మాత్రం సురేఖ దృష్టిని తప్పించుకోలేకపోయాయి. ఇంకా ఎంతకన్నా స్పష్టంగా ఏ ఆడపిల్ల మాత్రం చెప్తుంది? ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటారో అందాక ఈ అమ్మాయి నిరీక్షణ తప్పదు అనుకునేది. అయినా విజిటర్స్ వస్తే ఆయా వచ్చి చెప్పదా? కింద నుంచి ఈ మొదటి అంతస్తుకు రావాలంటేనే నాకు కాళ్ళు పీకిపోతాయి. అలాంటిది పనున్నా లేకపోయినా 10 సార్లు పై డాబా మీద కూడా వెళ్ళొస్తుంది. ఈ పిల్ల ఓపిక మెచ్చుకోవాల్సిందే అనుకుంటూ గది తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళింది. పర్సు, కర్చీఫు టేబుల్ మీద పడేసి అక్కడున్న కవర్ అందుకుని సర్రున ఓ చివర చింపి ఆత్రంగా ఉత్తరం పైకి తీసింది. 4 పంక్తులు చదివేసరికి ఆ అమ్మాయి మొహం ఎలాగో అయిపోయింది. పెద్దక్కయ్యకి ఒంట్లో బాగుండడం లేదు. ఆ ఊళ్ళో ఎన్ని మందులు వాడినా లాభం లేకపోయేసరికి 15 రోజుల కింద ఇక్కడికి తీసుకొచ్చాడు మామయ్య. పెద్దాసుపత్రిలో చూపించాం. ఆపరేషన్ చెయ్యాలి అంది డాక్టర్. ఈ రోజుల్లో అదొక పెద్ద భయం కాకపోయినా అక్కయ్య ఏడుస్తూ కూర్చుంది. మరో డాక్టర్ కూడా చూపించాం. ఏవో మందులు రాసిచ్చింది. వాటికి తగ్గకపోతే ఆపరేషన్ చేయాల్సిందేనట. ఈ జబ్బుతోటి బెంగతోటి అదలా చీపురు పొలలా తయారైంది. ఏంటో ఇంట్లో ఎవరికీ మనసులు కుదురుగా లేవు. అందుకే ఉత్తరం రాయడం ఆలస్యమైంది అంటూ జబ్బు విషయాలు అవి రాసింది ఉమా. ఇంట్లో ఎవరికీ మనసులు కుదురుగా లేవు అన్న అక్షరాలే కళ్ళ ముందు నిలిచినట్లుగా అయిపోయింది సురేఖకి. ఏమీ భయం లేకపోతే ఇలా ఉత్తరం రాస్తుందా?
ఎప్పుడూ సందడిగా మాట్లాడుతూ, గవ్వలు గిలకరించినట్లు నవ్వుతూ, ఒంటెడు నగలతో లక్ష్మీదేవిలా కళకళలాడుతుండే అక్కయ్య కళ్ళల్లో మెదిలింది. తను అట్టే చదువుకోలేదు. మామయ్య ఎక్కువ చదువుకోలేదు. పల్లెటూరులో కాపురం. అయినా ఆ విషయాలేవి ఎప్పుడూ కూడా తను ఆలోచించినట్లే అనిపించదు. మొగుడికి, పిల్లలకి వేళకెంత వండి పెడుతూ వాళ్ళ ఆలనా పాలనా చూసుకోవడం కంటే ఆడదాని జీవితానికి మరో అర్థం, పరమార్థం లేదనుకునే తత్వం తంది. పొట్టుమని 10 రోజులు పుట్టింట్లో ఉండడానికే ఇదే పోతుంది. అదేంటి ఇంకా అలాగే కూర్చున్నావు? త్వరగా మొహం కడుక్కొని తయారవ్వు. సుడిగాలిలా గదిలోకొచ్చిన శ్యామల స్నేహితురాల్ని హాస్యం చేయబోయింది. కాని ఆమె ఉత్సాహంగా లేకపోవడం చూసి తెల్లబోతూ, అలా ఉన్నావేం? ఏం రాశారు? అంది. మా అక్కకి ఒంట్లో బాగుండలేదట అంది సురేఖ ఉత్తరంలోకి చూస్తూ. సుస్తేంటట? శ్యామల గొంతులో సానుభూతి నిండుంది. సురేఖ చెప్పింది వింటూ, ఎక్కడో పిచ్చిదానిలా ఉన్నవే. ఆపరేషన్ పేరు వినగానే అలా బెంగ పెట్టుకుని కూర్చున్నావా? అరికాల్లో గుచ్చుకున్న ముళ్ళు తీసి పారేసినంత అవలీలగా చేసేస్తున్నారు ఈ రోజుల్లో ఆపరేషన్లు. నేను చెబుతున్నాను, మీ అక్కకేం భయం లేదు అంది. మాకందరికీ కావలసిందదే అంది సురేఖ. ఆమె గొంతు బరువుగా ఉంది. నీ మనసేం బావుండలేదు కదూ? దగ్గరగా వచ్చి స్నేహితురాలి భుజం మీద అనునయంగా చెయ్యి వేసింది శ్యామల. మామయ్య సినిమాకి రమ్మంటున్నాడు. పోనీ మానేసి నీ దగ్గరుండిపోనా? అంది. ఆ స్థితిలో స్నేహితురాల్ని ఒంటరిగా వదిలేయలేని బేలతనం, అటు మామయ్యతో సరదాగా కాలం గడిపే అవకాశం పోగొట్టుకోలేని బలహీనత కూడా ఉన్నాయి ఆమె జాలి చూపుల్లో. నయమే, మానేయడమెందుకు? వెళ్ళిరా అన్నట్టు మీ బావొస్తాడుగా ఇప్పుడు. మీరిద్దరూ కూడా ఏ సినిమాకైనా వెళ్ళిపోండి. జస్ట్ ఫర్ ఏ చేంజ్. తన సమయస్ఫూర్తికి తనే మురిసిపోయి, అయితే నే వెళుతున్నా, నా కోసం ఏం ఉంచనక్కర్లేదు. ఏకంగా భోంచేసే వస్తా అంటూనే అలమరాలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ అందుకుని హుషారుగా ఊగించుకుంటూ వెళ్ళిపోయింది. ఒకసారి వెళ్ళి అక్కని చూసొస్తేనో అనిపించింది సురేఖకి. మందేదో ఓడుతున్నట్టుగా, ఏమైనా పనిచేసిందేమో రాసి కనుక్కుంటేనో అనుకుంటూ లేచి వెళ్ళి కాగితం కలం చేతిలోకి తీసుకుంది. ఆపరేషన్ అంటే భయమే లేదంటుంది శ్యామల. నిజమేనేమో. ఈ రోజుల్లో ప్రతిదీ ఎంతో తేలికైపోయింది. అనుకోబోతుంటే చటుక్కున వాళ్ళ పొరుగింటి సవిత్రమ్మగారు మనసులో మెదిలింది. ఏంటో నలతగా ఉంటోంది అనుకుంటూనే 4 రోజులు అశ్రద్ధ చేసి 5వ నాడు అన్నం అది వండిపెట్టి 10 గంటల వేళ ఆసుపత్రికి వెళ్ళింది. ఊరికే చూపించుకుని రావాలని. వ్యాధి లోలోపల చాలా ముదిరిపోయిందని, వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని, ఆ వేళ ఆసుపత్రిలో చేరిపోతే 2 రోజుల్లో అన్ని పరీక్షలు చేసి ఆపరేషన్ చేస్తానని చెప్పింది డాక్టరమ్మ. అది వింటూనే ఆవిడ ఏడుస్తూ కూర్చుంది. మొగుడు, పిల్లలు, ఇరుగు పొరుగు అంతా ధైర్యం చెప్పి మర్నాడు ఆసుపత్రిలో చేరించారు. 3వ నాడు కాబోలు ఆపరేషన్ చేశారు. అంతే. సురేఖ ఒళ్ళు జలదరించింది. కళ్ళు చెమ్మగిల్లాయి. భగవంతుడా, మా అక్కకు అలాంటి పరిస్థితి రానివ్వకు అనుకుంటూ 1000 దండాలు పెట్టుకుంది. మనసు ఇటు అటు పరుగులు పెడుతుంటే కాగితం మీద కలం పెట్టడం సాధ్యం కాలేదు. సురేఖమ్మ, మీకోసం ఎవరో వచ్చారు. నరసమ్మ మాటలు వినిపించాయి. బావయ్య ఉంటాడు. తనకి ఉత్తరం చూపిస్తాను అనుకుంటూ, నేను 2 నిమిషాల్లో కిందకి వెళ్తాను. 2 కప్పులు కాఫీ తెచ్చిపెట్టు అక్కడికి అని చెప్పి సోపు బాక్సు, టవలు తీసుకుని హడావిడిగా బాత్రూం వైపు వెళ్ళిపోయింది. అక్క సంగతి బావను అడుగుతాను అన్న ఊహే సగం దిగులు తీరిపోయేలా చేసింది. హలో లెక్చరర్ గారు, ఎలా ఉంది హాస్టల్ లైఫ్? నవ్వుతూ అతనే ముందు పలకరించాడు లోపలికి అడుగు పెడుతున్న సురేఖని. హాస్టల్ లైఫ్కేం దివ్యంగా ఉంది. నువ్వు చెప్పు, నీ ప్రాక్టీస్ ఎలా ఉందో? పని మీద వచ్చావా ఈ ఊరు? నరసమ్మ చేతిలో ట్రే అందుకుని టీపై మీద పెట్టి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. నా ప్రాక్టీసు దివ్యంగానే ఉంది. మెడికల్ కాన్ఫరెన్స్కి వచ్చాను ఇక్కడికి. 3 రోజుల నుంచి ఆ హడావిడితోనే సరిపోయింది. సాయంకాలంతో అది ముగుస్తుంది. రాత్రి రైల్లో వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇందాకొస్తేను నువ్వింకా రాలేదని. అవునట, మా రూమ్మేట్ శ్యామలే చెప్పింది. కాఫీ తాగాక ఈ ఉత్తరం చదివి సలహా చెప్పాలి. కన్సల్టేషన్ ఫీజు మాత్రం ఇవ్వనులే, కాఫీ తప్ప అందిస్తూ అంది. డాక్టర్ని చూసేసరికి సలహాలు కావాల్సి వస్తాయిలా ఉందే. ఇలాతే ఉత్తరం కోసం చేయి జాపాడు. సురేఖ తండ్రి రమణమూర్తి గారు ప్లేడర్. తండ్రి దగ్గర నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తితో పాటు కేసులు కూడా వస్తాయని లా చదివాడే కాని తీరా ప్రాక్టీస్ పెట్టాక తను ఆ వృత్తిలో బొత్తిగా రాణించలేనని తెలుసుకున్నాడు. అయినా కట్టిన బోర్డు తీసేదలుచుకోలేదాయన. ఏదో ఓ మాదిరిగా వస్తోంది. నాకేం లక్షలు గడించాలనే పెద్ద పెద్ద ఆశలు లేవు. ఇప్పుడు హాయిగానే ఉంది అంటూ బెంకంగా పైకి కబుర్లు కూడా చెప్పేవాడు. అతని భార్య మాత్రం వాళ్ళాయన సంపాదన గురించి గొప్పగా చెప్పుకుంటూ
ఏనాడు నెలకి 1000 రూపాయలకి తక్కువ రాలేదు అన్నట్లే మాట్లాడుతుంది. అసలు సంగతి గ్రహించగలిగిన వారు మాత్రం చాటుగా నవ్వుకుంటుండేవారు ఆవిడ మాటల్ని తలచుకుని. పెద్ద పెద్ద పార్టీలు ఒక్కొక్కరే మరో లాయర్ గారిని వెతుక్కుంటూ పోతున్నా తండ్రి గడించిచ్చింది ఉంది కదా అనే ధీమాతో నిశ్చింతగా ఉండేవారు రమణమూర్తి గారు. తన ప్రయోజకత్వం మీద తనకే నమ్మకం లేని స్థితిలో అంతకన్నా ఆయన చేయగలిగింది ఏమీ లేదు. రాను రాను సంసారం పెరగడం, దానికి తగినట్లు సంపాదన లేకపోవడంతో క్రమంగా ఆస్తి కరగడం ప్రారంభించింది. ఆయనకి 4 కూతుళ్ళు, 3 కొడుకులు. పెద్ద కూతురు కామాక్షిని స్వంత బావమరిదికే ఇచ్చాడు. తర్వాత వాడు సుబ్బారావు ఇంజనీరింగ్ పాస్ అయి ఉద్యోగం చేస్తున్నాడు. చెల్లాయిల పెళ్లిళ్ళైతేనే కాని నేను పెళ్లి చేసుకోను అని మొదట్లో అన్నాడే కాని తీరా ఉద్యోగంలో ప్రవేశించాక అక్కడి హోటల్ భోజనం కొద్ది రోజులు తినేసరికే హడలు పుట్టి ఇంటి భోజనం కోసం మొహం వాచినట్లయిపోయాడు. అందుకే ఓసారి సెలవులకొచ్చినప్పుడు తల్లి తండ్రి చూపించిన అమ్మాయిని వద్దనకుండా బుద్ధిగా తాళి కట్టేశాడు. ఆ తర్వాతది సురేఖ. ఎంఏ పాస్ అయింది. 25 ఏళ్లు నిండిపోయాయి. కాలేజీలో లెక్చరర్. సురేఖ కంటే 3 ఏళ్లు చిన్నది ఉమా. తర్వాత ఊర్మిళ. ఊర్మిళ తర్వాత సుందరం, సూర్యం. చామన ఛాయ రంగు, కోలముఖం, సామాన్యమైన రూపురేఖలు. చూడగానే కళ్ళకి ఆకట్టుకునే అందం కాదు సురేఖది. ఆ పిల్ల మొహంలో కనిపించే కళంతా విజ్ఞానాన్ని, జిజ్ఞాసని నింపుకున్న ఆ విశాలమైన నేత్రాల్లోనే ఉంటుంది. ఉమా, ఊర్మిళ తల్లి పోలిక పుణికిపుచ్చుకున్నారేమో. ఆడవాళ్లకే ముద్దొచ్చే సౌందర్యం వాళ్ళది. కామాక్షిని గురించి ప్రత్యేకం చెప్పడానికి ఏమీ లేదు కాని అసలు అందచందాల ప్రసక్తి లేకుండానే ఆ పిల్ల మేనమామ రాఘవరావు కోసమే పుట్టింది అన్నట్లు ముచ్చట పడిపోయారు అమ్మమ్మ, తాతగారు. 3rd ఫారం పాస్ కాగానే మరింక స్కూల్కి పంపించకుండా లక్షణంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపేశారు ఆ ముసలివాళ్ల కోరిక మేరకు. అందుచేతనే రమణమూర్తి గారికి అల్లుణ్ణి వెతకడం అంటే ఏంటో అనుభవంలోకి రాలేదు. రమణమూర్తి గారి పెద్ద చెల్లెలు రుక్మిణి, ఆవిడ మొగుడు ఉమామహేశ్వరం గారు కూడా ప్లేటరీ చదివి బోర్డు కట్టుకుని కొన్నాళ్లు ప్రాక్టీస్ చేశాడు. కాని గుమస్తాకి జీతం ఇవ్వడానికి కూడా సరిపడే సంపాదన లేకపోవడంతో కొద్ది రోజులకే విసుగొచ్చింది. ఎవరి చేతి కింద ఉద్యోగం చేయకుండా స్వతంత్రంగా బ్రతకాలి అనే ఆదర్శానికి తిలోదకాలిచ్చి వీళ్లకాళ్ళు వాళ్ళ కడుపులు పట్టుకుని ఎలాగో మున్సబ్గా సెలెక్ట్ అయ్యాను అనిపించుకున్నాడు. ఆ తర్వాత అదృష్టము కలిసొచ్చింది. ఇప్పుడు జడ్జి పదవిలో ఉన్నాడు. ఆ దంపతులకొక్కడే సంతానం. అతనే రామకృష్ణ. ఉన్న ఒక్కడికి పెద్ద చదువు చెప్పించాలనే సరదాతో 5,000 పెట్టి మెడిసిన్లో ఓ సీటు సంపాదించారు ఉమామహేశ్వరం గారు. మగపిల్లవాడి మీద ఖర్చు పెట్టిన డబ్బు ఎక్కడికి పోతుంది? సీటు కోసం ఖర్చు పెట్టిన 5,000, అబ్బాయి డిగ్రీ చూపించి మరో 5,000, తన జడ్జి హోదా చూపించి ఇంకో 5,000, తన ఆస్తికంతటికి ఏకైక వారసుడు అనే ఆకర్షణతో మరో 5,000. ఇలా లెక్కలు వేసి ఎంత లేదైనా 20,000 కట్నం రూపంలో రాబట్టలేకపోతానా అని ఊహలు అల్లుకుంటూ ఉండేవారు ఆయన. కాని ఆయన ఆలోచనలు అన్నింటినీ తారుమారు చేసేసింది రుక్మిణమ్మగారి ముచ్చట. తనకున్నంతలో ఏ లోటు చేయడు అన్నయ్య. అయినా ఈ వాళ్ళు ఓ 10,000 ఇస్తే మాత్రం కూర్చుంటాయే ఏంటి అంటూ తన మనసులో కోరిక మెల్లగా బయట పెట్టింది ఓ రోజు. మనకి డబ్బు లేకనా కట్నం తీసుకోవడం? అదొక ముచ్చట, హోదా అంతే. పలానా జడ్జి గారి అబ్బాయికి ఎంత కట్నం ఇచ్చారంటే ఆహా, రహస్యంగానే అనుకో. మనకెంత దర్జాగా ఉంటుందో ఆలోచించు. ఆ కట్నం డబ్బులు మూటకట్టి బ్యాంకులో వేసుకోవాలనే కకృతి నాకేం లేదు. వాళ్ళిచ్చిన దానికి మరో 10,000 కలిపి మరీ ఖర్చు చేస్తాను మహారాజులా అంటూ దర్పంగా కళ్ళు ఎగరేశారాయన. అదే నేను చెప్పేది. డబ్బు దాచుకునే ఉద్దేశమే లేనప్పుడు అసలు పుచ్చుకోవడం మాత్రం ఎందుకు అని. ఆ డబ్బు కాస్త ఆనాడే ఖర్చైపోయినా ఇన్ని వేలు కట్నం తెచ్చాము అన్న అహం మాత్రం కలకాలం ఉండిపోతుంది వాళ్లలో. మొన్నటికి మొన్న ఆ నాయుడు గారి కోళం చేసిందో తెలిసిందిగా. ఆవిడ నాతో చెప్పుకుని ఒకటి ఇదైపోయింది పాపం. ఓ రోజు వంటవాడు రాలేదట. ఆ వాళ్ళ ఆవిడికి జలుబు భారంగా ఉండి ఆ పూట కోడల్ని వంట చేయమందట. ఆ పిల్ల పుట్టింట్లో 10 మంది నౌకర్లు, చాకర్లు, వంటవాళ్లు అంతా ఉండడంతో ఏ పని చేయడం అలవాటు కాకపోయినా ఎలాగో వండి పడేసిందట. తీరా భోజనానికి కూర్చున్నాక ఆ పదార్థాలు నోట్లో పెట్టుకోలేక మరదలు వాళ్ళు ఏదో హాస్యం చేయబోయారట. అక్కడికి ఆవిడ కోడల్ని వెనకేసుకునొచ్చి ఏదో సర్ది చెప్తూనే ఉందట. అయితేనే ఆ పిల్ల రోషంగా, నేనేం గతిలేక రాలేదు మీ ఇంట్లో అడ్డమైన చాకరీ చేయడానికి. మా నాన్న 50,000 కట్నం ఇచ్చి మరీ పంపించాడు నన్ను అంటూ సమాధానం చెప్పడంతో, దాంతో మాటకి మాట పెరిగి చివరికి 10 రోజుల్లో ఆస్తుల పంపకం వేరే ఉండడం దాకా వచ్చిందట. అంతా అలా ఉంటారని కాదనుకోండి. మనక ఒక గానపు కొడుకు. ఈ ఉద్యోగం ఉన్నన్నాళ్ళు ఎక్కడాక్కడ తిరిగినా రిటైర్ అయ్యాక వాడిని విడిచి ఉండలేం కదా.
స్వంత మేనకోళ్ళైతే కాస్త ఇటు అటు అయినా సర్దుకుపోతాం. అయినా ఇప్పుడు మనకేం తక్కువ? ఆ కట్నం డబ్బులు పుచ్చుకోకపోయినా దర్జాగా పెళ్లి చేయగలిగే స్థితిలో ఉన్నాం. మనలాంటి వాళ్ళమైనా కాస్త మంచి చెడ్డ ఆలోచించకపోతే ఈ కట్నాల బెడద ఇలా పెరిగిపోతూనే ఉంటుంది. ఆడపిల్లల కలవాళ్ళు అతలాపుతలం అయిపోతూనే ఉంటారు అంటూ ఆదర్శాలు కలబోసి తన కష్టసుఖాలు ఏకరవు పెట్టిందావిడ. తన ఆశలన్నీ అలా దూది పింజల్లా విడిపోతున్నాయని గ్రహించుకుని నీళ్లు కారిపోయినట్లు కుర్చీలో జార్లబడి చెంపని చెయ్యి ఆనించుకుని కూర్చుని భార్య ఉపన్యాసం లాంటి ధోరణి అంతా విన్న ఉమామహేశ్వరం గారికి చటుకున గుర్తుకొచ్చింది. అది సరేగాని కోడలు నలుపైతే కులమంతా నలుపని శాస్త్రమే ఉంది. రత్నం లాంటి పిల్లాడికి ఆ నల్లపిల్లని కడతానంటావేంటి? అయినా వాడు ఒప్పుకోకుండానేనా అన్నాడు. ఇంతసేపటికి తనకు పాయింట్ దొరికిందన్న ధీమాతో. సురేఖని కాదులండి, ఉమన్ చేసుకుందాం. దానికంటే ఇది 2 ఏళ్ళో ఎంతో చిన్నది అంది రుక్మిణమ్మగారు. పెద్ద పిల్లని వదిలి చిన్నపిల్లని చేసుకుంటామంటే వాళ్ళేమీని అనుకోరా? ఓ అభ్యంతరం లేవదీస్తూ రవ్వంత ఆశగా భార్య కళ్ళలోకి చూశారాయన. మీ అన్నయ్య మన తాహతకి తోగలేడు, అందుచేత నాకిష్టం లేదు అని చెప్పగల సాహసం లేకపోయింది ఆయనకి. అందుకే ఆవిడ కోరిక సమంజసం కాదని ఏదో విధంగా ఆవిడ చేతే ఒప్పించి నెపం తన మీద లేకుండా చూసుకోవాలని ఆయన తాపత్రయం. నా ఉద్దేశం చెప్పాను. మిగిలిన విషయాలన్నీ వాళ్లే ఆలోచించుకుంటారు. ఆయన కోరి చేసుకుంటామంటే చేదా ఏంటి అంది రుక్మిణమ్మ ధీమాగా. మగపిల్లవాడి తల్లి మరి. సరే, అందరికీ అంగీకారం అయితే నా అభ్యంతరం ఏం లేదు అనక తప్పలేదు ఆయనకి. ఆ తర్వాత కొడుకు అభిప్రాయం కూడా తెలుసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఆవిడ. వేసంగి సెలవులు ఎప్పుడొస్తాయా అని రోజులు లెక్క పెట్టుకుంటున్న ఆవిడికి 4 రోజులు సెలవులు కలిసొచ్చాయని కొడుకు ఇంటికి రావడం శుభసూచకమే అనిపించింది. సాయంకాలం చల్లగాలికి ఆరుబయట మంచం వాల్చుకుని కూర్చుని కొడుకుని పిలిచింది. అది ఇది మాట్లాడి చివరికి అసలు సంగతి బయటపెట్టింది. అది వింటున్న రామకృష్ణ మొహంలో రంగులిట్టే మారిపోయాయి. ఈ మధ్యంటే కాస్త తగ్గింది కాని చిన్నతనంలో ప్రతి ఏడు వేసంగి సెలవులకి తామంతా అమ్మమ్మగారి ఊరు వెళ్లేవారు. నాన్నగారికి ఎప్పుడైనా వీలు కాకపోతే అమ్మ తను మాత్రం ప్రయాణం మానేవారు కాదు. ఆ చిన్న వయసులోనే ఆడ మగ అనే భేదం లేకుండా పిల్లలంతా కలిసి దాగుడు మూతలు, ఎండవేళైతే క్యారమ్స్ పేక ఆడుతుండేవారు. అదేం చిత్రమో కాని సురేఖకి తనకి అసలొక్క క్షణమైనా పడేది కాదు. ఆ రోజుల్లో మామయ్య గారింట్లో ఓ నల్లా ఉండేది. అది ఎంట పుట్టిన దూడ. ఇదిగో, అసలు ఆవులు తెల్లగా ఉంటాయి కదా, మీ నల్లవని గురించి నేను ఒక కథ చెప్పనా అన్నాడు తను ఒకనాడు సురేఖ వంక ఓరగా చూస్తూ. అతని మాటల్లో వ్యంగ్యం వెంటనే స్ఫురించలేదు అక్కడున్న పిల్లలకి. ఏంటది చెప్పు అన్నారు. ఓస్, ఇంత మాత్రం తెలీదా? అది పుట్టినప్పుడు తెల్లగానే ఉండేదట. మా అమ్మ చెప్పింది. తెల్లగా బొద్దుగా ముద్దొస్తోన్న ఆ బుల్లి తువ్వాయి మీద మన సురేఖ ఒక్కసారి అలా చేయి వేసి నిమిరిందట. అంతే, మంత్రం వేసినట్లు మరుక్షణంలో అది నల్లటి దూడగా మారిపోయిందట. తెరలు తెరలుగా వస్తోన్న నవ్వు ఆపుకుంటూ అతను చెబుతుంటే కొంతమంది ఆ నవ్వులో శృతి కలిపారు. మరికొంతమంది నవ్వడానికి ధైర్యం లేకనో లేకపోతే సురేఖ పట్ల జాలి వల్లనో బొమ్మల్లా మూతి బిగించుకుని ఆ పిల్ల ఏం చేస్తుందో చూద్దామన్నట్లు రెప్పవాల్చకుండా అటే చూస్తూ కూర్చున్నారు. బావ అలా తనని వెకిరిస్తుంటే సురేఖ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవమాన భారంతో తల ఒరిగిపోయింది ఒక క్షణం. అంతే, మరుక్షణం రెట్టించిన పౌరుషంతోనూ ఉడుకుమోత్తనంతోనూ గొంతు చించుకుంది. చూడ కళ్ళు లేవు నారాయణ అన్నట్లు నీకసలు కళ్ళే కనిపించవుగా. మా ఆవురంగు పోల్చుకోగలగడం చిత్రంగానే ఉంది. అసలు నీ కళ్ళకి ప్రపంచమంతా నల్లగానే కనిపిస్తుందేమో అంటూ. తరచూ తలనొప్పి వస్తుండడం వల్ల 10 ఏళ్ల వయసులోనే కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం కలిగింది రామకృష్ణకి. తన అవకరాన్ని అలా నిస్సంకోచంగా ఆ పిల్ల వెకిరించడంతో అతనికి కోపం వచ్చింది. దానికేదో సమాధానం చెప్పాడు. ఆ పిల్ల ఊరుకోలేదు. మాటకి మాట అంటించిందాక. ఏం చెయ్యాలో తెలియక మిగిలిన వాళ్ళంతా తమకేమీ పట్టనట్లు కేవలం ప్రేక్షకుల్లా కూర్చుండిపోతే తామిద్దరూ కాసేపు పోట్లాడుకుని చివరికి చెరువుమూల ఏడుస్తూ కూర్చున్నారు. అలాగే ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా ఎందుకో అందుకు ఆ పిల్లని వెకిరించడం, మళ్ళీ 4 అనిపించుకోవడం తనకి అలవాటైపోయింది. ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళు అవుతుంది మామయ్య గారింటికి వెళ్ళి. ఈ 3 ఏళ్లలో ఎంత మార్పు వచ్చినా సురేఖ రంబలా రూపుదిద్దుకుని ఉంటుంది అనుకోవడానికి అతని మనసు ఒప్పుకోవడం లేదు. ఆ అమ్మాయిని తన పక్కన భారీగా ఊహించుకోవడానికే అతనికి ఎలాగో ఉంది. తన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మొహం ముడుచుకుని మల్లెపందిరి వంక మందార చెట్టు వంక చూస్తూ కూర్చున్న కొడుకు ఆలోచనల్ని పసిగట్టగలిగిన రుక్మిణమ్మ ముసిముసిగా నవ్వుతోంది.
ఉమకేం తక్కువరా, బంగారపు బొమ్మ కదూ. చదువులో అయినా అంత మరీ తెలివి తక్కువదేం కాదు. పరీక్షల ముందు జ్వరం రావడం వల్ల ఆ స్కూల్ ఫైనల్ పోయింది. ఆ తర్వాత మరి చదవను అంటూ అదే మానేసింది. వాళ్ళు శ్రద్ధ పెట్టలేదు. ఆవిడ మాట్లాడడం మొదలుపెట్టిన మరుక్షణంలోనే అతని ఎదలో మల్లెలు విరిశాయి. ఇంకా ఆ తర్వాత అతనేం వినలేదు. చివరిసారిగా చూసిన ఉమరూపం మనసులో మెదిలింది. మోపెడు కుచ్చెళ్ల పరికిణి, పసితనం పూర్తిగా వదలక ఎప్పట్లాగే చెంగు చెంగును గంతులేస్తూ ఆట్లాడే ఉమ. రెండు జడలు, చెవులకి రింగులు, టూత్ పేస్టు అడ్వర్టైజ్మెంట్ వాళ్ల ఫోటోలలా తెల్లగా మెరిసే చక్కటి పొలివరస, బుల్లి నోరు, నవ్వితే సొట్లు పడే నున్నటి బుగ్గలు. ఉమ ఇవాళ ఎలా ఉంటుందో ఊహించుకోబోయాడు. ఎంత దాచుకుందామన్నా దాగని అనురాగం ఆ చిరునవ్వులో బయట పన్నే పడిపోయింది. మురిపెంగా కొడుకు మొహంలోకి చూస్తూ, కావాలంటే మళ్ళీ చదివించమని చెప్దాం. ఏం, మావయ్యతో చెప్పనా దాన్ని మళ్ళీ పరీక్షకి కట్టించమని అని ఆవిడ అడిగిన దానికి నీ ఇష్టం అంటూ తొక్కు నడతను. ఉగాది పండగ పేరుతో పనిగట్టుకునొచ్చిన అత్తయ్య మధ్యాహ్నం తీరుబడిగా పెళ్లి ముచ్చట్లు మొదలు పెట్టేసరికి పక్క గదిలో కూర్చుని చదువుకుంటున్న సురేఖ చెక్కిళ్లు ఎర్రబడ్డాయి. ఆ పిల్లకి తెలియకుండానే గుండె జల్లుమన్నట్లయింది. ఎలాగైనా అత్తయ్యకి నేనంటే అభిమానం, చిన్నప్పటి నుంచి నా చదువు చూసి మురిసిపోయేది అనుకుంటూ తీయటి ఊహల్లో తేలిపోతున్న సురేఖకి అత్తయ్య ఏమందో వినిపించలేదు. కాని పెద్దదాన్ని వదిలి ఉమని చేసుకుంటానన్న న్యాయం కాదు. సురేఖైనా మీ అబ్బాయికి ఈడే అంటున్న తల్లి మాటలు చెవుల్లో పడగానే పులికి పడినట్లయి ఏంటిది, ఏమైంది అనుకుంది. మనసు గిలగలాడిపోయింది. తేనె సోనలు కురుస్తాయని తహతహలాడిపోతున్న శ్రవణేంద్రియాల్లో వాడి సోలాలు గుచ్చుకున్నట్లయింది. లేదొదినా, నేనలా మాట విలేను. లేనిపోని ఆశలు మీకు కల్పించడం ఎందుకు? ఆ తర్వాత రుక్మిణి అన్నమాట నిలబెట్టుకోలేకపోయింది అని మీ చేత అనిపించుకోవడం ఎందుకు? ఉమని చేసుకోవడానికైతే ఆ అబ్బాయికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. మీరు ఆలోచించుకోండి. అయితే నేను ఒకటి మాత్రం చెప్పగలను. సురేఖ పెళ్ళయ్యేదాకా ఉమ పెళ్లి చేసేయమని మిమ్మల్ని తొందర పెట్టను అందావిడ పెద్ద ఉపకారం చేస్తున్న దానిలా. ఎంత ఔదార్యం కనబరుస్తోంది అత్తయ్య అనుకుంది సురేఖ కసిగా. ఆ అత్తయ్య ఎన్నాళ్ళు తనపై చూపించిందంత పై అభిమానమేనని కోడలిగా ఎన్నిక చేసుకోవాల్సిన సమయం వచ్చేసరికి ఆవిడ మోజు తన మీద కాస్తైనా లేకపోయిందని గ్రహించుకున్న ఆ పిల్ల హృదయం మూగగా ఎంత కన్నీరు ఓడ్చిందో ఆ భగవంతుడు ఒక్కడికే తెలుసు. అంతటి బాధలోనూ అశాంతిలోనూ చిన్న ఆశాకిరణం, ఏదో భ్రమ మిణుకుమిణుకుమంటూ ఆమె అంతరంగంలో ఓ మూల అలా నిలిచిపోయింది. అత్తయ్యకి ఆడపిల్లలు లేరు. వాళ్ళ ఆశలు ఆలోచనలు ఎలా సాగుతున్నాయో, సరదాగా ఆనందంగా సాగిపోతున్న జీవితంలో ఎంత చిన్న దెబ్బ తగిలినా ఆ పసి హృదయాలు ఎంత చిన్నబుచ్చుకుంటాయో ఆవిడికి అర్థం కాదు. కాని అమ్మ నాన్నగారు అలా మాట ఇవ్వలేరన్న ఆశతో చెవులు రిక్కించుకుని కూర్చున్న సురేఖకి తండ్రి మరేమీ వాద ప్రతివాదాలు చేయకుండా సంతోషంగా సంతృప్తిగా, సరేలే, ఒకటి కలిసొచ్చినట్లే, సురేఖకి పై సంబంధమే చూస్తాను, రెండు పెళ్లిళ్ళు ఒక్కసారే చేస్తే కాస్త ఖర్చు కలిసొస్తుంది అండం. అది నిజమేలండి అంటూ తల్లి వంత పాడడంతో సురేఖ మనసు పాతాళానికి కుంగిపోయినట్లయింది. ఛ, ఎలాగైనా అమ్మ వాళ్ళకి ఉమ్మంటేనే అభిమానం ఎక్కువ అనుకుంది ఉడుకుమోత్తనంగా. చిన్నతనం నుండి తనకి జరిగిన అన్యాయాలు, తల్లి తండ్రి ఉమని ఎక్కువ చేసి తనని చులకం చేసిన సందర్భాలు గుర్తుకు రావడం మొదలు పెట్టాయి. అందులోనూ ముఖ్యంగా ఓసారి తన పుట్టినరోజు పండగ నాటి సంఘటన తనెప్పుడూ మరిచిపోలేదు. అప్పటికి వరదనమ్మ గారిని పూర్వకాలపు చాదస్తం ఇంకా పూర్తిగా వదలలేదు. బట్టల షాపుకి వెళ్లడం, కావలసిన చీరలు అవి ఏరుకోవడం ఆవిడకేంటో చచ్చే మొహమాటంగా ఉండేది. అవసరం వచ్చినప్పుడు దుకాణానికి కబురు పంపిస్తే వాళ్లే ఇన్ని చీరలు, జాకెట్ బట్టలు మూటకట్టి కుర్రాడి చేత పంపించేవారు. సురేఖకి ఉమకి వయసులో తేడా మహా ఉంటే 2.5 సంవత్సరాలు. సురేఖ చీరలు కట్టుకోవడం ప్రారంభించేసరికి ఉమ ఓణీలు వేసుకోవడం మొదలుపెట్టింది. కాస్త మంచి చీర కంటికి నదురుగా కనిపించింది. సురేఖ ఏరుకునేసరికి ఉమ కూడా అదే కావాలని కూర్చునేది. ఆవేళ అలాగే జరిగింది. ఇప్పటినుంచి చీరలెందుకు నీకు, నువ్వు కట్టుకునేసరికి ఇంకా మంచి రకాలు వస్తాయి, అది నేనే తీసుకుంటాను అంటూ చెల్లెలతో తగుకి దిగింది. ఎంతకన్నా మంచి చీరలో నాకేం అక్కర్లేదు, ఇదే కావాలి, ఎప్పుడైనా సరదాకి కట్టుకుంటాను, నువ్వు మరొకటి తీసుకో అంటూ ఆ కాశ్మీరు సిల్కు చీర ఒడిలో పెట్టుకుని కూర్చుంది ఉమ. పని లేకపోతే సరే, ఇప్పుడు నీకు చీరలెందుకు అంటూ అప్పుడప్పుడు చిన్న కూతుర్ని మందలించే వరదనమ్మగారు కూడా ఆ వేళ పోన్లే సరదా పడుతోంది, తీసుకొని నువ్వింకేదైనా ఎంచుకో అంటూ సురేఖకే నచ్చజెప్పబోయింది. అసలు నాకేమీ అక్కర్లేదు అంటూ కోపగించుకుని వెళ్ళిపోయింది సురేఖ.
అచ్చంగా అలాంటి ప్రింట్‌దే మరో చీర షాపులో కూడా లేదని ఆ అబ్బాయి చెప్పడం వల్ల ఆవిడ తనకి నచ్చిన చీర ఏదో తీసుకుని మిగిలినవి షాపుకు పంపించేసింది. పుట్టినరోజు నాడు మూతి ముడుచుకుని కూర్చున్న మనవరాల్ని బ్రతిమాలి ఎలాగో తలంటి నీళ్లు పోసుకునేలా చేసింది కామాక్షమ్మగారు. ఆ తర్వాత ఎవరు చెప్పినా సురేఖ తన పొట్టు విడవలేదు. తల్లి కొన్న కొత్త చీర కట్టుకోలేదు. ముసలావిడ ప్రాణం ఉసూరుమనిపించింది. పోనీ పెద్దది సరదా పడింది, దాన్నే తీసుకొనివ్వకపోయావా అండం. దాంతో ఉమ బోరుని ఏడుస్తూ, నాకేం అక్కర్లేదు ఇంతోటి చీర, దాన్ని తీసుకోమనండి అంటూ పెట్టి తెరిచి చీర బయట గిరాటు పెట్టడం అంతా ఓ గొడవైంది. ఆ రాద్ధాంతమంతా విని అసలు సంగతి ఏంటి అని అడిగి తెలుసుకున్న రమణమూర్తి గారు, నీకు బోల్డు చీరలున్నాయిగా, చెల్లై సరదా పడి తీసుకుంటే ఇంత గొడవ చెయ్యాలా? అయినా ఉమ పచ్చగా ఉంటుంది కనుక ఆ రంగు ప్రింటు దాని ఒంటికి బాగుంటుంది, నీకు అమ్మ తీసిన లేత రంగు చీర బాగుంటుంది అంటూ తననే మందలించడంతో సురేఖకి పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది. నువ్వు అందంగా ఉండవు, నీ మొహానికి ఈ చీర చాలే అని ఈసడించి పారేసినట్లే అనిపించింది ఆ పిల్ల ప్రాణానికి. అందంగా ఆకర్షణీయంగా ఉండే సంతానం అంటే తల్లిదండ్రులకి ప్రేమాభిమానాలు ఓ పాలు ఎక్కువగానే ఉంటాయి అనిపించింది. అదంతా తలచుకుంటూ ఆలోచిస్తూ పడుకున్న సురేఖకి అంత దిగుల్లోనూ కాస్త ఓదార్పు కలిగినట్లయింది. పోనీలే, ఇది మంచిదే. అమ్మా నాన్నగారు పట్టుదలగా నన్నే చేసుకోమన్నావు, చివరికి బావ నోటంటే నాకక్కర్లేదు అనిపించుకోవడం మరీ ఘోరంగా ఉండేది అనుకుంది. అయినా బావకి నాకు ఒకప్పుడు మాత్రం సరిపడిందా? ఎప్పుడు ఎందుకు అందుకు తవ్వులాడుకోవడంతోనే సరిపోయేది. తనకింకా బాగా జ్ఞాపకం. తనకప్పుడు 12 ఏళ్లుంటాయేమో. పిల్లలంతా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటుండగా ఏం తోచిందో, సురేఖ, నువ్వు కొబ్బరి పీచు పెట్టి ఒళ్ళు రుద్దుకోరాదు, కాస్త తెల్లబడతావేమో అన్నాడు బావ నవ్వుతూ. పిల్లలంతా ఫొక్కుమని నవ్వడంతో తను లేచి వెళ్లిపోయి ఏడుస్తూ పడుకుంది. బావ సరదాకేదో అంటే ఏడుస్తావా అంటూ అత్తయ్య తనని ఓదార్చబోయింది. అసలదేంటో మా ఇంట్లో వాళ్ళందరికీ హాస్యాలు చేయడం అలవాటు, మీ మామయ్య అంతేగా అంటూ గొప్పగా చెప్పుకుంది. తమింట్లోనే ఈ హాస్యరసం అనేది పుట్టింది అన్నట్లు. హాస్యం అంట హాస్యం. ఆ సంఘటనని తలచుకుంటూ అప్పుడు కూడా పొళ్ళు పటపట్లాడించుకుంది. హాస్యం అంటే మల్లెపూల సౌరభంలా, మంచి గంధపు పరిమళంలా హృదయానికి మృదువుగా తాకి మనసుని ఆహ్లాదపరచాలి. కాని ఇలా మనసులు నలిగిపోయి ఆంతరంగం విలవిల్లాడిపోయేలా చేసేది హాస్యం అనిపించుకుంటుందా? హాస్యం పేరుతో ఎదుటి మనిషి మనసు నొప్పించే మాటలని తను సంబరపడగలగడమే ఓ ఘనకార్యమా? అయినా అదేంటో అంతటి హాస్యప్రియుడు ఎదుటివాళ్లు మళ్ళీ తిరిగి తనని ఒక మాట అంటే భరించలేడు. బావ అంతే, మామయ్య అంతే. వచ్చినప్పుడల్లా నాన్నగారిని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు మామయ్య అని తన హాస్యానికి తనే మురిసిపోతూ ఫిళ్ళున నవ్వేస్తుంటాడు. నాన్నగారు మళ్ళీ నవ్వుతూనే ఏదైనా అనేసరికి మాత్రం మూతి ముడిచేసుకుని రొసరుసలాడిపోతూ ఆ కోపమంతా అత్తయ్య మీద చూపించేస్తాడు. అలా అల్లుడికి ఎక్కడ కోపం వచ్చిపోతుందో అని అగ్గగలాడిపోతూ మామ ముందు నుంచి నాన్నగారి నోరు నొక్కుతూనే ఉంటుంది. ఆ వాళ్ళ బావన్న మాటలకి ఓ చెంప ఏడుస్తూనే, గుడ్డికొక్కిరాయిలా నీ అందం మహా బాగుందేమిటి అనేసింది తను. దాంతో అత్తయ్యకి బావ కూడా కోపాలొచ్చాయి. ఏంటో చిన్నప్పుడే కలవని మనసులు పెద్దయ్యక మాత్రం ఎలా అతుకుతాయి? అయినా ఏంటి వెర్రి, బావే కావాలని నా మనసేం తహతహలాడిపోవడం లేదు. అతను తప్ప ఈ లోకంలో మరి పెళ్లి కొడుకులే లేరా? ప్రపంచమేం గొడ్డుపోలేదు. అన్ని విధాలా బావని తలదన్నేవాడే దొరుకుతాడు నాకు. మనసులో ఓ పక్క తగిలిన గాయాన్ని మానుకోవడానికి మరో పక్క నుంచి కొత్త నమ్మకాల్ని, విశ్వాసాల్ని ఏర్పరుచుకుంది సురేఖ.